దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు. తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు ఏం రాసుంటారనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళు ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందని నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు మార్చుకోండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? Jangan sepu. Jangan sepu. Hey, I love you बोलो. I love you बोला. I love you बोला. चुप हो जा. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలా, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे నిన్ను కూడా. ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందు ఏమైనా? ఊరుకో. दीदी I love you बोला. ఒరే బోడా, ఓరు సపోరా. ఇంటావిడికి మన అవస్థ తెలిసినట్టుంది. అందుకే చుట్టాలను పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना. మీరేనా? మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను. భయం వేసింది. ఎక్కడికి?
అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా తర్వాత ఓ విషయం చెప్పాలి. తర్వాత నాన్న ఈ కుక్కర్ కోతుకొస్తే దానికి నేనేం చేయను? కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను. తల బద్దలైపోతుంది. ఏమిటి? ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఎవరొచ్చారు చూడండి. అబ్బ రండి. నాన్న నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కనీ పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటి నాన్న ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తున్నాయి. చండాలుడు 1000 మైళ్ళ దూరంలో నీ కన్న వాళ్ళకి తెలియకలేదంటావా? చెప్పు, నువ్వు ఎలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా. అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను. నాకు 2వ కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడా లేడా చూసిపోదామని వచ్చాను. నా తల ఊరిగేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదన్న భయంతో వచ్చాను. ఊరుకోనన్నా. ఏమిటి నాన్న ఇది? భయపడిపోయాను. పులకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల హల్ల గుల్ల తోడయ్యేది ప్రేమంటే నీడై రాదా నీ వెంటే గుల్ల గుల్ల హల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య తాతయ్య. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను. అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓ అబ్బా, నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టానికి 6 ఏళ్లు పట్టింది. నేను ఆయన చెప్పు. మమ్మల్ని విడదీయరుగా. అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు.
లేదమ్మా, నా మనవల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తోంది. నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు.